ఫస్ట్ పాయింట్ గుండంకుల్ అంటాం బాడీ షేమింగ్ అయితే, రెడ్ ఫ్లవర్ అంటాం ఏంటి? ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నేను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. నేను ఎక్కడ మిమ్మల్ని రెడ్ ఫ్లవర్ అలా అమాయకుడిని అవ్వచ్చు, మరి అంత అమాయకుడిని కాదు. నేనన్నా రెడ్ ఫ్లవర్ ఇస్తున్నారు అన్న కదా అన్న అందరూ చూసారన్న, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పాయింట్ చేసి ప్రత్యేకించి ప్లేట్లు అట్లు గిట్లు మీరు ఎవరు తిప్పుతారు ఇప్పుడు మొత్తం చెప్తా. పోతులు పెరిగారా కొట్టుకోవడం ఏంట్రా? బుద్ధి ఉందా మీకు అసలు? కామన్ సెన్స్ ఉందా? నన్ను పాయింట్ చేసి గుండంకులు అన్నానని చెప్పి మీరే అన్నారు, గుండంకులు అన్నానని చెప్పి మీరే అన్నారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో చూపించా. ఎవడరా నువ్వు? బాధ్యత కలిగిన భారతీయుడు. నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఎలా అనిపిస్తుంది? నీకు తెలీదా? అరుస్తున్నాడు భయ్యుడు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కొంచెం తెలుగులో మాట్లాడు సార్, నాకు తెలుగు మీడియం. ఇంగ్లీష్ వద్దు సార్, తెలుగులో అడగండి సార్. ఇంగ్లీష్ రాదా? రా సార్. ఎందుకు రాదు? నేర్చుకోలేదు సార్. ఎందుకు నేర్చుకోలేదు? 200 సంవత్సరాలు మనల్ని బానిసలుగా చేసిన ఇంగ్లీష్ వాళ్ళ మీద పడ్డ సార్. ఐ హేట్ ఇంగ్లీష్ సార్. వేగ్ అనే మాట చాలా కామన్, యూజ్లెస్ ఆర్గ్యుమెంట్. ఇదే సార్, ఇదే ఆపేసేయండి మరి. చేసాడు. పంచ్ అంటే ఇలా ఉండాలి. కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. మెయిన్ నచ్చింది ఏంటంటే నీ హెల్త్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో బీయింగ్ ఏ డాక్టర్ మిగిలిన వాళ్ళ హెల్త్ గురించి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. యువర్ సఫరింగ్ విత్ ఫీవర్, ఎవరికైతే ఫుడ్ పెడుతున్నామో మేము వండిన ఫుడ్ లో 2 times నువ్వు నోట్లో చేయి పెట్టేసుకుని దాంట్లో పెట్టేస్తాను. అది నాకు నిజంగా నచ్చలేదు. అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. నేను దొంగతనము చేయలేదు, నేను చూడలేదు, నాకు సంబంధం లేదు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మీరు కంప్లీట్ గా మాకు మీరు చాకరీ చేయాల్సిందే అనే ఫీలింగ్ లో ఆయన చూడడం నాకు అది నచ్చలేదు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. విషయం చెప్పనా బ్రో, బేసిక్ గా ట్రోల్ అయిపోతావు ఈ రీజన్స్ తో నామినేషన్ చేస్తే. అదవుతుందా? మాకు తెలియదు సార్, మీరు దేశం ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు వైబ్ మ్యాచ్ అవ్వట్లేదు, నాతో ర్యాప్ లేదు. ఈ పాయింట్స్ బేసిక్ గా నామినేషన్ రావద్దు. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. రాము పక్కకు జరుగు, నేను వెళ్తా అని చెప్పి చెప్పొచ్చు, కానీ నువ్వు తోస్తూ ఎందుకు వెళ్ళావు అది చెప్పు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. భయ్యా నాకు అనిపించింది చెప్తున్నాను, మంచిగా వెళ్తే మంచాల కిందకి తోస్తారని నాకు అర్థమైందా? నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. నా సెకండ్ నామినేషన్ బర్నీ అన్న. మీకు చాలా హ్యూమానిటీ ఉంది. ఆపవే నీ నంగనాచ నాటకాలు. మీలో నాకు నచ్చింది ఏంటి అని అంటే ఏంటది? ఏమంటారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అదే అన్నం మీకోసం గంటన్నర వెయిట్ చేసింది మీ ముందు. నా జీవితం నా నచ్చినట్టు బతుకుతా. ఓకే, మీకు నచ్చేది నేను బతకను. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? నేను ప్రియం చేద్దాం, ఎందుకంటే అమ్మా నాకు నిజంగా చాలా బాధ కనిపించింది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. నన్ను అడుగుతున్నావు, అన్న దొంగతనం చేసావా, ఇవి కనబడట్లేదు, అన్న ఇవి తీసావా, కనబడట్లేదు అని అంటున్నావు అమ్మా. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఏమీ చేయకుండా నేను మీకు దోశ ఇచ్చినందుకు మాకు గొడవైంది. లోపల టాపిక్ వచ్చింది, మీరు అడిగితే చేస్తాను. అవును. నేను మనిషి కూడా నన్ను అడిగాడు, ఏమన్నా చేస్తే మీకు బనానా ఇస్తాను అన్నాడు. మీరు అడగలేదు, నా తప్పు కాదు కదా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సరే లోపలికి వెళ్ళొచ్చా అని అడుగుతాను. లోపలిగా వెళ్తారా? ఇప్పుడు అంతసేపు ఆలోచిస్తున్నారు మీరు. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం సింపుల్ అన్న, మాకు ఒక రూల్ ఉంది ఇక్కడ. యా, నేను అడిగి డోర్ తీసుకొని వెళ్ళిపోవట్లేదు కదా బ్రో. సంజన నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? సంజన గారికి, ఎందుకంటే గుడ్డు వల్ల మీరు ఎంత గుడ్డు పోయి అర్థమైపోయింది నాకు. రాసుకోరా. మీ నిజ స్వరూపం తెలియజేస్తున్నారు. మీ నిజ స్వరూపం వాళ్ళు ఎంతమంది వచ్చారయ్యా? 20 మంది కానిస్టేబుల్స్, 20 మంది హోంగార్డ్స్ వచ్చారు. ఏం సరిపోతారు? ఇక్కడ పరిస్థితి చూస్తే గొడవ జరిగేటట్టే ఉంది. మరో 50 మందిని తెప్పించండి. వాడి నోట్లో నోరెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి దోలు ఎక్కువ. భయమా నాకా?
నా కాంపౌండ్ లో కుక్క కూడా ఆ పదం తెలియదు. నామినేషన్ గురించి మాట్లాడానని ఒక్కళ్ళ చేత చెప్పిస్తే ఇప్పుడు వాకౌట్ చేస్తాను. మీకు ఆ ధైర్యం ఉందా? దీనికి మీరు ఏమంటారు సార్? ఉండాలి, టీమ్ గా ఉండాలి అని చెప్పాను తప్ప ఎప్పుడు నామినేషన్ గురించి మాట్లాడలేదు. మీ దృష్టిలో ఆడవాళ్ళు ఎక్కువ తక్కువ? మీ దృష్టిలో? సమానం నాకు. నా దృష్టిలో కూడా సమానం. ఆడవాళ్ళని తక్కువ చేసి మీరు మాట్లాడారు. మీరు ఆ రోజు అంతా మీరు ఆ టాపిక్ ఎత్తే నేను వెళ్ళిపోతాను. ఉండండి, ఎందుకు వెళ్ళిపోవడం ఎందుకు? అందుకని చెప్పండి. ఈ జప్పాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? నాకు అర్థం కావట్లా. మీరు తప్పు చేసి రైట్ చేసిన నామినేషన్ ఇది ఎక్కడ బాబు? ఇది ఎప్పుడు చూడాలా నేను? మీరు అందరి చేత మంచిగా అనిపించుకోవాలి అని చెప్పి ఫేక్నెస్ అన్నమాట. నేను వచ్చిందండి వయ్యారి. నేను మంచోనే అని చెప్పి చెప్పించుకోవడం చాలా చేస్తున్నారు అనిపిస్తుంది. యు ఆర్ ఎ బిగ్ మ్యానిపులేటర్, యు ఆర్ ఇన్ఫ్లుయెన్సర్, యు ఆర్ ఎ లయర్. అండ్ ఒక గ్రూప్ ని సపోర్ట్ గా అనుకున్నాక వాళ్ళని తొక్కేస్తూ ఉంటారు. ఎక్కడ కనిపించలేదు? గ్రూప్ కి అవసరమైన టైంలో అసలు సపోర్ట్ చేయరు. మీ ఎదుగుదల కోసం వేరే వాళ్ళని తొక్కేస్తూ ఉంటారు. మరి నీకు తెలుసు ఏమో, నాకు అన్నీ తెలిసిపోతా అంతే.